బతుకమ్మ కుంట స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. బతుకమ్మ కుంట స్థలాన్ని వద్దకు మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. బతుకమ్మ కుంటను బతుకమ్మలు ఆడుకునేందుకు ఏర్పాటు చేయాలని విన్నవించుకున్నారు. హైడ్రా కమిషనర్ సానుకూలంగా స్పందించారని విహెచ్ హనుమంతరావు అన్నారు. చే నెంబర్ వద్ద అసంపూర్తిగా ఉన్న నిర్మాణ ఆడిటోరియాన్ని కూడా ప్రారంభించేలా చర్యలు తీసుకొని విజ్ఞప్తి చేశారు. ఏదైతే ఎన్ఫోర్స్మెంట్ దాని మీద ఆయన మా రిక్వెస్ట్ ఏంటంటే ఏదైతే ల్యాండ్ ఉన్నదో అది మొత్తం 5-6 ఎకరాలు ఉండే రాను అట్లీస్ట్ బతుకమ్మ ఆడేందుకు చెరువులో నీళ్లు ఉండేందుకు ట్రై చేయమంటున్నాం. తప్పున ఏదన్నా కూలగొట్టాలని మా ఉద్దేశం కాదు. ఎవరికన్నా ఎంకరేజ్మెంట్ అయితే వాళ్ళకు 2 బెడ్రూమ్ ఇప్పియడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి చెప్తా, అన్యాయం జరగకుండా. పెద్ద పెద్దోళ్ళు ఎవరు లేరు, అంత గరీబోళ్ళే ఉన్నారు. కాబట్టి నా ఉద్దేశంలో ఇదొకటి. అదే విధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గత ప్రభుత్వానికి చెప్పిన ముఖ్యమంత్రి గారు వచ్చారు, జ్యోతిరావు పూలేకి దండేశారు, అది చేస్తారు అక్క. అది కూడా మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండే, ఆయననే సరెండర్ చేసిండు. దాని తర్వాత నేను పెట్రోల్ బంకులకు అమ్మినా దానికి అమ్మినా అని ఊరికేదైనా కేసులు పెట్టి పెండింగ్ చేస్తున్నారు. అది అయితే ఇది స్లమ్ ఏరియా, అడుగు బలైన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఉంటారు. కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలు ఏదైనా బర్త్డే అనుకో, పెళ్లిళ్ళు అనుకో, ఎవడన్నా పోతే ఇవాళ రేపు ఏ మ్యారేజ్ హాల్కి పోయినా మినిమం 50,000 లక్ష ఏడికెళ్ళి చేస్తారు. అదొక లైబ్రరీ. ఉస్మానియా యూనివర్సిటీ కూడా దగ్గర ఉంది. కాబట్టి బీసీ ఎస్సీలు కూడా చదువుకోవడానికి, మైనార్టీ చదువుకోవడానికి, చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన పేరు మీద ఆడిటోరియం అని నేను అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా చేస్తా అని చెప్పారు, రేవంత్ రెడ్డి గారు. ఈ 2 ఇష్యూస్ మాది ఎన్నికల ముందు మన రోహిన్ రెడ్డి నిలబడ్డప్పుడు ఈ 2టికి నేను అష్యూరెన్స్ ఇచ్చిన. ఈ 2 కూడా తప్పనిసరిగా చేస్తే ప్రజలలో అభిమానం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 డిక్లరేషన్ చేయడానికి ఎంత ప్రయత్నం చేస్తారు.